రెడీ? డైలాగ్ ఏంటంటే పాము పడిగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే సుస్సు. ఓకే, ఫస్ట్ ఏ రసం కావాలి? ఫస్ట్ దయారసం. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే సుస్సు. ఇలా ఏంటండి ఇలా? దీన్ని రౌద్ర రసంలో రౌద్రం. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే సుస్సు. సరే, ఇప్పుడు బీభత్స రసం. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే సుస్సు. హాస్య రసం. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే సుస్సే. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. థాంక్ యూ సో మచ్ ఫర్ ది స్పిరిట్. ప్లీజ్ టు సూపర్ మామ్స్. వీళ్ళు మామ్స్ కాదు, మిసైల్స్. వాకింగ్ పార్ట్నర్స్, వాక్ మీట్. సో మామ్స్, సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈసారి కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఎల్ఈడి మీద ఒక పర్సన్ ఫోటో ఫ్లాష్ అవుతుంది. ఓకే, ఆప్షన్స్ ఉండవు ఈ క్వశ్చన్ కి. ఆ పర్సన్ పేరేంటో సరిగ్గా కరెక్ట్ గా చెప్పి కరెక్ట్ స్పెల్లింగ్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి 100 పాయింట్స్. సో ఫోటో ప్లీజ్. ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను. అందులో ఉన్న వ్యక్తి పేరు మీరు ఇంగ్లీష్ లో కరెక్ట్ గా స్పెల్లింగ్ చేసి రాయాలి. ఆన్సర్ చెప్పండి. థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్. అది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూద్దాం ఆన్ స్క్రీన్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. మలేజా గారు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరేంటో అడిగామండి. మీకు ఇంగ్లీష్ లో తెలిసిన పేరు చెప్పమనలేదు, ఏదో ఈజీగా ఉంది కదా అని. పొడుగుటి పేరు చెప్పిద్దాం ఏదన్నా అనేసి అనుకోని థామస్ అల్వా ఎడిసన్. నెక్స్ట్ ఇది పాస్ అయింది కాబట్టి క్వశ్చన్ 1 2 3 బజర్స్. మంజుల గారు, ఐన్స్టైన్ ఫుల్ నేమ్ చెప్పండి ఒకసారి. లూయిస్ ఐన్స్టైన్ అన్నాను. షూరా? ఓకే, లెట్స్ సీ. శ్రీలేఖ గారు, మీరు ట్రై చేస్తారా? మీకు పాయింట్స్ రావు ఎందుకంటే మీరు ట్రై. ALBERT ఆల్బర్ట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్. EINSTEIN. రైట్ ఆన్సర్. మలేజా గారు, మంజుల గారు ముందుకు రండి. పనిష్మెంట్ ఏంటంటే ట్యాంకర్ వచ్చింది, మీ ఇద్దరి దగ్గర 2 బిందెలు ఉన్నాయి. బిందెల దగ్గర ట్యాంకర్ ఎదురుగా కొట్లాట. అయ్యో ఏంటి ఇక్కడ నేను ఉన్నాను కదా, కనపడట్లేదా? నా బిందె ఆల్రెడీ మీ సగం నిండిపోయింది కదా, మీరు అప్పటి నుంచి చూస్తున్నా. సగం బిందె నీళ్ళు ఏం చేయనండి నేను. సగం ఇందాక తీసుకెళ్లారు కదండి. నేను ఎప్పుడు వస్తున్నానో చూస్తూ కూర్చుంటున్నాను. అవును, మా కిటికీ నుంచి కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ వచ్చి నేను నీళ్ళు తీసుకెళ్ళండి. నేను ఎన్నిసార్లు చూసా, మా ఇంటి కిటికీ నుంచి చూస్తూనే ఉన్నాను. మీరు నీళ్ళు పట్టుకుని వెళ్తూనే ఉన్నారు, ఎవరిని పట్టుకొని వెళ్ళట్లేదు. సగం వాటర్ తో ఏం చేయను. ఇంతకు ముందు పట్టుకొని వెళ్ళారా? నిండుకుండా తొడకదంటారు. నిండుకుండలో తీసుకెళ్తేనే కదా నాకు వాటర్ ఇంట్లోకి వచ్చాయి. ఈ సగం తీసుకెళ్తే మొత్తం ఇదిగోండి చూడండి, ఆల్రెడీ వచ్చే వారం వస్తాము, ఉంటాం. థర్డ్ టాపిక్ రాబోతుంది. వన్స్ అగైన్ టాపిక్స్ మళ్ళీ స్క్రీన్ మీద వస్తాయి. ప్లీజ్ దయచేసి కాన్సంట్రేట్. టాపిక్స్ ప్లీజ్. సైన్స్, సోషల్, యానిమల్ కింగ్డమ్. మామ్స్ అందరు మళ్ళీ కలిసికట్టుగా థర్డ్ టాపిక్ డిసైడ్ చేశారు, యానిమల్ కింగ్డమ్. సో యానిమల్ కింగ్డమ్ లోని ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్ ద స్క్రీన్స్. సింహం గర్జిస్తే అది ఎన్ని మైళ్ళ దూరం వినిపిస్తుంది? ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 11. ఉషా గారు, గారు A9 A9 9 మైల్స్ వరకు సింహం గర్జిస్తే